జై శ్రీరామ్. 28వ శ్లోకానికి భావం తెలుసుకుందాం. వృషా హి వృషభో విష్ణు వృషపర్వో వృషోధరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తా శృతిసాగరః. అంటే ఈ పూర్తి శ్లోకం ధర్మాల గురించి చెప్తుంది. శ్రీ మహావిష్ణువు ధర్మస్వరూపుడని, శ్రీ మహావిష్ణువుకు ధర్మం అంటే ప్రీతి అని, ధర్మాన్ని స్థాపించేవాడు, ధర్మాన్ని శాసించేవాడు, ధర్మాన్ని పాటించేవాడు, ఇదంతా శ్రీ మహావిష్ణువే అని చెప్తుంది. ఇక్కడ ప్రతి దగ్గర శ్లోకంలో వృషభో వృష వృష అని వస్తుంది. వృష అంటే ధర్మం, వృషభం అంటే ఎద్దు. ఎద్దు ధర్మానికి సంకేతం. అలానే శ్రీ మహావిష్ణువు ధర్మస్వరూపుడు, పూర్తి ధర్మం వైపు నిల్చున్నవాడు అని అర్థం. ఇక్కడ ధర్మో రక్షితి రక్షిత అంటే మనం ధర్మాన్ని పాటిస్తే, అంటే మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మే మనం రక్షిస్తుంది అంటారు కదా, ఆ ఉద్దేశంతో ఈ శ్లోకం ఉన్నదన్నమాట. అంటే ఈ శ్లోకం అంతా శ్రీ మహావిష్ణువు చేసే ధర్మాన్ని గురించి, మనం పాటిస్తే మనకు వచ్చే లాభాల గురించి చెప్తుంది. ఇది 28వ శ్లోకానికి భావం. ధన్యవాదాలు.